హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం హోమ్ మేడ్ బాదం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, మనం ఇన్స్టాంట్గా యూస్ చేసుకోవడానికి, పాలల్లో కలుపుకొని తాగడానికి, లేదు అంటే మెయిన్గా చిన్నపిల్లల కోసం మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కదా, హెల్తీగా ఇవ్వచ్చు వాళ్ళకి. నేనైతే మా బాబు కోసం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను హోమ్ మేడ్. ఇలాగ అలాంటివి కూడా నేను ఇంట్లోనే చేసి పెట్టాను మా బాబుకి. సో ఎవ్రీ మార్నింగ్ పాలు ఇస్తాం కదా, దాంట్లో కలిపి ఇస్తూ ఉంటాను. దానికి మనకి కావాల్సింది ముందుగా బాదం అండి. బాదం 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ బాదాంని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 1 or 2 మినిట్స్లో మనకి అది రెడీ అయిపోతుంది. సో అవి స్ట్రెయిన్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి. బాయిల్ చేస్తామంటే అది ఈజీగా పొట్టు వచ్చేస్తుందండి బాదాంది. మనకి నానబెట్టి తీయడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అలా కాకుండా ఇలా చేస్తుంది పొట్టు వేసుకొని తీసుకుంటే. ఓకేనా? సో ఇలా మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి, తొందరగా అవుతుంది ప్రాసెస్. సో మనం ఇది స్ట్రెయిన్ చేసేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టండి, వేడిగా ఉంటుంది కదా. సో పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత అది పొట్టంతా ఒలిచేసుకోండి. పొట్టు ఒలిచేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వడం వల్ల మన చేతులతో మనకి హ్యాపీనెస్ ఉంటుందండి ఫస్ట్ థింగ్. అండ్ బయట ఎలా చేస్తారో ఏంటో అన్న ఒక బెంగ ఉంటుంది కదా చిన్నపిల్లలకి, ఏది పెట్టాలన్నా మనం. సో అలా అని నేను ఇవ్వడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమం నా వల్ల అయినంత. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చేతులతో మనం కలిపి ఇస్తాం కాబట్టి, చేసి పెడతాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి. అండ్ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా. బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేయకపోవడమే బెటరు. సో ఇప్పుడు అన్నీ పొట్టు ఒలిచేసుకున్నాం కదా మనము, అది ప్యాన్ పెట్టేసుకొని మనము దాంట్లో ఈ బాదం వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం వాటర్ నుంచి తీసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఉంటుంది దానికి. అలా వాటర్ ఉన్నప్పుడు మనకి మిక్సీ చేసుకుంటే పౌడర్లా రాదు అది. సో అందుకని మనం ఏం చేయాలంటే అది కొంచెం వాటర్ అంతా డ్రై అవ్వడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై లైట్ చిన్న సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మనం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది కదా, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోతుంది. సో కలుపుతూనే ఉండాలి మనం, ఎందుకంటే ఎక్కడ వాటర్ ఉన్నా కూడా అది డ్రై అయిపోతుంది. మనం ఏమి ఎక్కువసేపు ఫ్రై చేయం కాబట్టి, ఒక 2 మినిట్సే కాబట్టి. సో కలుపుతూ అలా వేయించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇంత చేసేది మనం పిల్లల కోసమే కాబట్టి పిల్లలు దాన్ని కడుపు నిండా తింటేనే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మా విద్దు అయితే మాత్రం అస్సలు వినడండి, చాలా అల్లరివాడు. ఒకసారి బాధ, ఒకసారి ఫ్రస్ట్రేషన్, ఒకసారి కోపం, ఇలా అన్ని స్టేజెస్ ఒక తల్లి మాత్రమే అనుభవిస్తుందేమో కదండి. మీ పిల్లలు కూడా అంతేనా? మా విద్దు మాత్రం చాలా నాటీ అండి, అస్సలు చెప్పిన మాట వినడు, చాలా అల్లరివాడు. విద్దు షార్ట్ నేమ్ అండి. మా బాబు ఫుల్ నేము విద్వాన్. సో వాడికి ఫుడ్ పెట్టాలంటే ముందు మనం ఫుడ్ తిని పరిగెత్తాలండి, అలా చేస్తాడు అసలు. పిల్లల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదండి, ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి. ఎంతైనా వాళ్ళు చేసే అల్లరిని తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కొన్నిసార్లు వాళ్ళు చేసే అల్లరి పనులను చూసి కోపం వచ్చినా కూడా మళ్ళీ వాటిని మనం తలుచుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నవ్వుకుంటాను నేనైతే తలుచుకొని. మన ఇండియాలో మాత్రం చాలామంది పేరెంట్స్కి పిల్లలే ప్రపంచం. ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ అలాగే ఉంటారు అనుకోండి. పిల్లలే కదండి మెయిన్ మనకి, తర్వాతే ఇంకేదైనా. సో వాళ్ళ కోసం ఇలాంటి హెల్దీ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ అంతే. నేను ఫస్టే ఫిక్స్ అయ్యానండి, ఏంటంటే ఏది ప్రిపేర్ చేసినా ఇంట్లోనే చేయాలి అన్నట్టు. సో దానివల్ల మనం కొంచెమైనా వాళ్ళకి ఈ బయట ఫుడ్, ఈ మందులు, కెమికల్స్ కలిపిన దాని నుండి మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. అందుకనే సో ఓకే అండి, ఇప్పుడు మనం ఆ వేయించుకున్నవి ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలండి.
చల్లారబెట్టుకోవాలి. తర్వాత వాటిని మనం మిక్సీలో వేసుకొని అండ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు 4 ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు తీసుకున్నాను, ఇలాచి. అండ్ ఒక చిటికెడు 2 చిటికెళ్ళు అలా పసుపు వేసుకోవాలండి. మనం పసుపు వేసుకుంటే మనకు కలర్ బాగుంటుంది. సో అలా కొంచెం పసుపు వేసుకొని మనం దాన్ని ఇంకా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఎక్కువ ఫైన్గా అయితే అవ్వదు, కొంచెం లైట్గా ఉంటుంది. ఎందుకంటే అది మనకి మిక్సీ చేసినప్పుడు దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ఆయిలీనెస్ తెలుస్తుంది మనకి. సో ఇలా చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 15 days 1 month వరకు నిలవ ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ ఒక స్పూన్ అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తే చేసుకోవచ్చు. లైట్గా వేస్తానండి నేను, ఇప్పటివరకు అయితే వెయ్యలేదు. మామూలుగా ఈ పౌడర్ ఇచ్చినప్పుడు కొంచెం వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కోసం. సో మొత్తానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి హెల్దీ కదా, మనం కూడా తీసుకోవచ్చు పాలల్లో కలిపేసుకొని. సో ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి ఇది 15 days to 1 month వరకు నిలవ ఉంటుంది. అండ్ ఇది మనము బయట మనకి బాదం మిల్క్ దొరుకుతుంది కదా, అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పాలల్లో వేసుకొని మరగబెట్టేసి దాంట్లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం బాదం పలుకులు అలా వేసుకొని దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుందండి అలా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.